మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి బహిరంగ విచారణకు సిద్ధమా అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. మిథున్ రెడ్డి బెయిల్పై మాత్రమే విడుదలయ్యారని, కోర్టు శ్వేతపత్రం ఇవ్వలేదని మంత్రి ఎద్దేవా చేశారు. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి కుటుంబం నాసిరకం మద్యంతో రాష్ట్రంలో వేలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాయచోటిలో ఆరోపించారు. సుమారుగా 30,000 మంది ప్రాణాలు బలిగొన్న అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి 70 రోజులు జైల్లో ఊచలు లెక్కబెట్టి బెయిల్ పైన బయటకు వచ్చిన ప్రస్తుత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి గురించి నేను చెప్తున్నా. ఈరోజు ఏ కోర్టు ఆయన నిర్దోషి అని చెప్పి ఎక్కడా వైట్ పేపర్ ఇవ్వలేదు. కేవలము చట్టంలో ఉన్న కొన్ని లొసుకులను అడ్డం పెట్టుకొని ఈరోజు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, అలాగే వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. అయ్యా, గత ప్రభుత్వంలో మీరు ఏ విధమైన తప్పులు చేయకపోతే ఈరోజు ఈ దౌర్భాగ్యం మీకు ఎలా పట్టింది? సుమారుగా 30,000 మంది